అన్ని నెంబర్ 1 స్థానాలు గొప్పవి కాదు. అత్యంత కాస్ట్లీ ఎన్నికలు మనవే. కానీ ఇది సంబరపడాల్సిన విషయం ఖచ్చితంగా కాదు. 5-10 వేల కోట్లతో పూర్తవ్వాల్సిన ఎన్నికల్ని 1,35,000 కోట్లకు పెంచారు. అడ్డగోలు ప్రచారాలకి, అడ్డు అదుపు లేని నోట్ల పందేరానికి ఖర్చు పెడుతూ ఎన్నికల్ని అత్యంత ధనమయం చేశారు. అగ్రరాజ్యం అమెరికా కంటే మన ఎన్నికలే కాస్ట్లీగా మార్చేశారు. ఓట్ల పండగ నోట్ల పండగలా మారిందా? లక్షల కోట్లు మంచి నీళ్లల్లా ఖర్చవుతున్నాయా? 2024 ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవా? 1.35 కోట్లకు చేరిన ఎన్నికల ఖర్చు. మనం అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నాం. ఎన్నికల ఖర్చులో కూడా ప్రపంచ దేశాలను దాటేశాం. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ ఎన్నికలని అంచనాలు చెప్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా లేదా రష్యా, చైనా ఏ దేశంలో కూడా ఇంత ఖర్చు లేదు. ఎక్కడా ఇంత డబ్బు వెదజల్లటం లేదు. మన దేశంలో మాత్రమే అన్ని రికార్డులు బద్దలు కొట్టి ప్రపంచంలో ఎక్కడా లేనంత కాస్ట్లీగా మారిపోయాయి. అధికారిక ఖర్చే ఓ రేంజ్లో ఉందంటే అనధికారిక లెక్కలు తీస్తే నోరెళ్లబెట్టాల్సిందే. జనరల్గా ఎన్నికలంటే ఏం ఖర్చులుంటాయి? ఓసారి లెక్కేద్దాం. నామినేషన్ సమయంలో డిపాజిట్ ఖర్చులతో మొదలుపెట్టి సభలు, సమావేశాలు, వాహనాలు, హెలికాప్టర్లు, విమానాలు, భోజనాలు, సోషల్ మీడియా ప్రచారాలు ఇవి అధికారికంగా చెప్పుకునే అంశాలు. కానీ అనధికారిక లెక్కల్లో 1,00,000 వచ్చి చేరుతాయి. మద్యం, బిర్యానీతో మొదలుపెట్టి ఓట్లు కొనే వరకు వీటికి టికెట్ సాధించటం కోసం పెట్టే ఖర్చు ఎక్స్ట్రా. ఇవన్నీ లెక్కిస్తే ఒక్కో అభ్యర్థికి పెట్టే ఖర్చు తడిసి మోపడవటం ఖాయం. ఈ ఎన్నికల ఖర్చుతో ఈ దేశానికి ఎన్ని పనులు చెయ్యొచ్చు అనిపిస్తే ఆశ్చర్యం లేదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదే. అత్యంత ఖరీదైన ఎన్నికలు కూడా మనవే. ఇండియాలో ఎలక్షన్లు చాలా కాస్ట్లీగా మారాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే చాలా మంది నేతలు ఎంపీగా పోటీ చేసేందుకు వెనకాడుతున్నారు. ఆఖరికి మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మన దగ్గర అంత డబ్బు లేదంటూ రాజ్యసభకే మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. 2016లో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన నిర్మలా 2014 నుంచి 2016 దాకా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపీగా ఉన్నారు. అఫిడవిట్లో ఆమె తన నికర ఆస్తుల విలువను 2.5 కోట్లుగా ప్రకటించారు. అయినా ఎన్నికల్లో పోటీకి సరిపడా డబ్బుల్లేవని స్వయంగా దేశ ఆర్థిక మంత్రి అనడంతో అసలు ఒక అభ్యర్థికి ఎంత డబ్బుండాలి అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఎన్నికలు మనవేనని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఈసారి లోక్సభ ఎన్నికల వ్యయం కొత్త రికార్డులు సృష్టిస్తుందని పరిశీలకులు లెక్కలేస్తున్నారు. 2023 బడ్జెట్లో ఎన్నికల ఖర్చు కోసం 2,183.78 కోట్లను కేటాయించారు. దీనిని 2024 మార్చిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో 2,442.85 కోట్లకు పెంచారు. ఇది చూడటానికి చాలా చిన్న మొత్తంలా కనిపిస్తోంది. ఇది ప్రభుత్వం వైపు నుంచి జరిగే ఖర్చు. కానీ వాస్తవ ఎన్నికల ఖర్చుతో దీనికి పోలికే లేదు. ఎందుకంటే ఈసీ నిబంధనల ప్రకారం ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థికి 95 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టొచ్చు. ప్రతి నియోజకవర్గంలో 3 అభ్యర్థులు ఉంటారనుకున్నా అధికారికంగానే ఎన్నికల ఖర్చు 3 కోట్ల రూపాయలవుతుంది. ఇదే ఖర్చును 543 స్థానాలకు అన్వయిస్తే ఎన్నికల ఖర్చు 1,600 నుంచి 1,700 కోట్ల రూపాయలవుతుంది. ఇదంతా అధికారికమే. కానీ అనధికారికంగా పెట్టే ఖర్చు దీనికి ఎన్ని రెట్లు ఉంటుందో చెప్పడం కష్టం. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఖర్చుకు అభ్యర్థుల వాస్తవ వ్యయానికి చాలా తేడా ఉంటుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో సగటున ఒక్కో ఎంపీ 50 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలి అనే రూల్ ఉంది. 2014తో పోలిస్తే ఇది 25% అధికం. అదే 2009తో పోలిస్తే 67% అధికం. 2019 ఎన్నికల ఖర్చు రికార్డులు ఈసారి బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా 2 దశాబ్దాల్లో వాస్తవిక ఎన్నికల వ్యయం దాదాపు 500% పైగా జంప్ అయ్యింది. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అంచనా ప్రకారం 1999లో మన దేశంలో ఎన్నికల పేరుతో అన్ని రకాలుగా అయిన ఖర్చు 10,000 కోట్లు కాగా అది 2019 నాటికి 55,000 కోట్ల నుంచి 60 కోట్లకు పెరిగిపోయింది. నిపుణుల అంచనా ప్రకారం 2024 లోక్సభ ఎన్నికల ఖర్చు 1.35 లక్షల కోట్లకు చేరుకోబోతోంది. అమెరికాకు చెందిన ఓపెన్ సీక్రెట్స్ సంస్థ ప్రకారం 2020 అమెరికా ఎన్నికల వ్యయం 1.2 లక్షల కోట్లయితే ఇప్పుడు ఆ రికార్డును భారత్ దాటిపోనుంది. దేశంలో మొత్తం ఓటర్లు 96.6 కోట్ల మంది ఉన్నారు. ఒక్కో ఓటర్కు సగటున 1,400 ఖర్చు చేస్తున్నారని లెక్కలు చెప్తున్నాయి. ఎన్నికల వ్యయానికి సంబంధించిన అంశాలను సిఎంఎస్ అనే స్వచ్ఛంద సంస్థ ఎన్నికల వ్యయం తొలుత 1.2 లక్షల కోట్లవుతుందని అంచనా వేసింది. కానీ ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతం కావడం, ఎన్నికల సంబంధిత ఖర్చులన్నిటినీ లెక్కించడం వంటి అంశాల ఆధారంగా ఈ ఖర్చును 1.35 లక్షల కోట్లుగా సవరించింది.
ఎన్నికల తేదీలను ప్రకటించడానికి 3-4 నెలల ముందు నుంచి వేసిన వ్యయాలు ఇందులోకి వస్తాయని తెలిపింది. ఎన్నికల బాండ్ల నుంచే కాకుండా వివిధ మార్గాల్లో ధన ప్రవాహం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు నుంచి పార్టీలు, అభ్యర్థులు చేసే ప్రచార ఖర్చుల్లో బహిరంగ సభలు, రవాణా, క్షేత్రస్థాయిలో వర్కర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు సహా నేతలతో బేరసారాలు వంటివి ఇందులో భాగమే. మొత్తం అంచనాల్లో ఎన్నికల నిర్వహణకు ఈసీ ఖర్చు పెట్టేది దాదాపు 10-15%. ఎన్నికల వ్యయంలో వివిధ మీడియా మాధ్యమాల ద్వారా పెట్టేది 30% ఉంటుంది. ప్రచార సమయంలో కనిపించే ఖర్చు కంటే వాస్తవ వ్యయం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల సంఘం విధించిన వ్యయ పరిమితుల కిందికి రాకుండా పార్టీలు, అభ్యర్థులు పలు మార్గాలు అన్వేషిస్తుంటారు. ఈ రకంగా 2019లో 60,000 కోట్లు ఖర్చు చేస్తే ఈసారి ఎన్నికల్లో దానికి రెట్టింపును దాటేస్తోంది. నిజానికి 2019 సార్వత్రిక ఎన్నికలే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా చరిత్రలో నిలిచాయి. 75 రోజుల పాటు సాగిన ఎన్నికల ప్రక్రియలో దేశవ్యాప్తంగా 55,000 కోట్ల రూపాయల నుంచి 60,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు జరిగినట్టు అంచనా వేశారు. ఇప్పుడు ఈ రికార్డును 2024 సార్వత్రిక ఎన్నికలు క్రాస్ చేయబోతున్నాయి. 2019 ఎన్నికల్లో జాతీయ పార్టీలు తమ ఎన్నికల బడ్జెట్లో 50.58% ప్రచారానికి ఖర్చు పెట్టాయి. 19.68% ప్రయాణ ఖర్చులకు, 15.43% అభ్యర్థులకు, 14.31% ఇతర ఖర్చులకు కేటాయించాయి. ఈ 5 ఏళ్లలో అంచనాలు ఎన్నో రెట్లు పెరిగాయి. ప్రచార వ్యయం నుంచి పార్టీలు తమ అభ్యర్థులపై పెడుతున్న ఖర్చు వరకు 100 రెట్లు పెరిగాయి. దేశవ్యాప్తంగా సగటున ప్రతి లోక్సభ అభ్యర్థి 20 కోట్ల రూపాయల మేరకు ఖర్చు చేస్తున్నారని టాక్. కొన్ని సెగ్మెంట్లలో ఈ ఖర్చు 50 కోట్ల రూపాయలు కూడా దాటేసిందని అంటున్నారు. ఈ ఖర్చు మొత్తాన్ని లెక్కిస్తే ఏ దేశమూ అందుకోలేని స్థాయికి చేరడం ఖాయం. దేశంలో 1951-52 ఎన్నికల ఖర్చు కేవలం 10.5 కోట్లు మాత్రమే. అంటే ఆ రోజు జనాభా అనుగుణంగా ఒక్కో ఓటరుకు 6 పైసల చొప్పున ఖర్చు పెట్టారు. అక్కడి నుంచి పెరగడమే కానీ వ్యయం తగ్గలేదు. 2019 ఖర్చు 60,000 కోట్లు. ఒక్కో ఓటరుకు 430 చొప్పున ఖర్చు చేశారు. ఈసారి వ్యయ అంచనా 1.35 లక్షల కోట్లంటున్నారు. అంటే ఈ లెక్కన ఒక్కో ఓటరుకు 1,500 పైనే ఖర్చు చేస్తున్నారన్నమాట. ఇంత కాస్ట్లీ ఎన్నికల ద్వారా తమ ప్రతినిధుల్ని ఎన్నుకున్న భారతీయులు అంతే ఫలితాన్ని పొందుతున్నారా, లేక ఖర్చు తప్ప ప్రయోజనం అంతంత మాత్రమేనా అనేది మరో చర్చ. ఎన్నికలు ధనమయం అయ్యాయంటే రాజకీయాలు అవినీతిలో మునిగిపోయినట్టే. ఎవరైనా రూపాయి ఖర్చు చేస్తే దానికి ఫలితం అంతకంటే ఎక్కువగా ఉండాలని ఆశిస్తారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వేలు, లక్షల కోట్లు వెదజల్లుతున్నారు. మరి ఈ ఖర్చు పెట్టిందంతా ఎలా వెనక్కొస్తుంది? ఎలా తిరిగి పోగేసుకుంటారు? అసలు ఈ స్థాయిలో ఎలా ఖర్చవుతోంది? ఎన్నికలంటే పవిత్రమైన ఓటు అంటారు. ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు అనుకుంటాం. ఎన్నికలంటే నేతలు, పార్టీలు, ఓటర్లు అని భావిస్తాం. కానీ వీటన్నిటికంటే కీలకమైంది డబ్బు మాత్రమే అని ప్రతిసారి రుజువవుతోంది. ఎన్ని చేసినా, ఏం చెప్పినా డబ్బే ముఖ్యమని తేలిపోతోంది. ఇక్కడ 2 రకాల ఖర్చులుంటాయి. ఒకటి అభ్యర్థి పోలింగ్కి ముందు రోజు ఓటర్కిచ్చే నగదు, మరొకటి సభలు, మందు, బిర్యానీ, సోషల్ మీడియా ప్రచారం లాంటి వాటికి కనీసం 1 రోజులకు పైగా పెట్టే ఖర్చు. ముఖ్యంగా దక్షిణాదిన, అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఖర్చు మరీ ఎక్కువగా ఉంది. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఇదే జరిగింది. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో ఏపీలో కనిపిస్తోంది. దేశంలో 5 ఏళ్లకోసారి లోక్సభ ఎన్నికల పండుగ వస్తుంది. అభ్యర్థుల ఖర్చు 5 ఏళ్లకోసారి రెట్టింపవుతోంది. 2019-2024 ఎన్నికలే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఓట్ల పండగ నోట్ల జాతరగా మారింది. గెలుపు కోసం పార్టీలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నాయి. పోటీపడి మరీ ఖర్చు పెంచేస్తున్నాయి. ఓటర్ల చుట్టూ నేతలు తిరుగుతున్నారు. గ్యాస్ చుట్టూ రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. ఫలితంగా ఒక్కో ఓటుకు తక్కువలో తక్కువ 1,400 ఖర్చు పెడుతున్నారు. దేశంలో 543 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 7 విడతల్లో ఎన్నికలను సుదీర్ఘంగా నిర్వహిస్తోంది ఈసీ. 543 స్థానాల్లో 8,000 మందికి పైగా అభ్యర్థులు, 670కి పైగా పార్టీలు పోటీలో ఉంటున్నాయి. దేశంలో గత కొన్నేళ్లలో అన్ని ఖర్చులు పెరిగాయి. దానికి తగ్గట్టే ఎన్నికల ఖర్చు పెరుగుతోంది. గత ఎన్నికల్లో దాదాపు 60,000 కోట్లు ఖర్చయితే ఈ ఎన్నికల్లో దానికి రెట్టింపును మించిపోతోంది. ఎన్నికల టైంలో ఎంత వీలైతే అంత ఖర్చు చేయటానికి చూస్తున్నాయి పార్టీలు. గెలిస్తే మళ్లీ సంపాదించుకోవచ్చనే లెక్కలేసుకుంటూ డబ్బు విరజిమ్ముతున్నారు.
దేశంలో అభ్యర్థులకు ఖర్చుపై పరిమితి ఉన్నప్పటికీ పార్టీలకు మాత్రం ప్రచార వ్యయంపై పరిమితి లేదు. దీంతో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాయి. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ లెక్కల ప్రకారం 2014 ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీ 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం గత 5 ఏళ్లలో 22 రాష్ట్రాల్లో ఎన్నికల కోసం బీజేపీ 1760 కోట్లు ఖర్చు చేసింది. 17వ లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు 2019లో ఏకకాలంలో జరిగిన ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ కలిపి 3046 కోట్లు ఖర్చు చేశాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 7 జాతీయ పార్టీలు కలిసి చేసిన ఖర్చు 2378 కోట్లు. అన్ని ప్రాంతీయ పార్టీలు కలిపి 668 కోట్లు ఖర్చు చేశాయి. బీజేపీ అన్ని పార్టీల కంటే అత్యధికంగా 1264 కోట్లు ఖర్చు చేసింది. మొత్తం ఎన్నికల వ్యయంలో దీని వాటా 41.49%. కాంగ్రెస్ 820 కోట్లు ఖర్చు చేసి రెండో స్థానంలో నిలిచింది. ప్రాంతీయ పార్టీల్లో అత్యధికంగా ఒడిశాలోని బిజు జనతాదళ్ 228 కోట్లు ఖర్చు చేసింది. ఇవన్నీ ఈసీ లెక్కల ప్రకారమే. అనధికారిక లెక్కలు, అభ్యర్థుల ఖర్చులు లెక్కిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఒకప్పటి ఎన్నికలు వేరు, ఇప్పటి ఎన్నికలు వేరు. అప్పట్లో వేలు లక్షలు పెట్టినా గెలిచేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా చోట్ల నియోజకవర్గాల్లో 50 కోట్లపైనే ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న చోట అంతకు మించి ఖర్చు పెట్టాలి, లేదంటే గెలుపుపై నమ్మకం కోల్పోవాల్సిందే. రాను రాను నోటు కొట్టు ఓటు పట్టు అనేలా సీన్ మారిందే. అందుకే దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగానే జరుగుతున్నా ఫెయిర్గా మాత్రం జరగడం లేదని చెప్పొచ్చు. ఓటర్లను డబ్బు, మద్యం లాంటి వాటితో ప్రలోభ పెడుతున్నారు. పరిస్థితి ఎంతవరకు దిగజారిందంటే డబ్బులు ఖర్చు చేస్తే గెలవచ్చు లేదా గెలవకపోవచ్చు, కానీ డబ్బులు ఖర్చు చేయకపోతే ఓడిపోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే విజయం కోసం అభ్యర్థులు, పార్టీలు ఎంతైనా ఖర్చు చేస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగా ఎన్నికల ఖర్చు భారీగా పెరుగుతోంది. ఈ ట్రెండ్కి అలవాటు పడ్డ ఓటర్లు డబ్బు కోసం నిలదీస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఫలానా పార్టీ ఇంతిస్తుంది, మీరు ఎంతిస్తారని డైరెక్ట్గానే అడిగేస్తున్నారు. అయితే ఇప్పటికే పంపకానికి తరలుతున్న సొమ్ము గమ్యాన్ని చేరిపోయి ఉంటుంది అనడంలో సందేహం అవసరం లేదు. అయినా అక్కడక్కడ నగదు భారీగానే పట్టుబడుతోంది. అయితే పంపకాలు జరిగేదానితో పోలిస్తే పట్టుబడేది చాలా స్వల్పమని చెప్పాలి. అసలు టికెట్ సాధించటమే పెద్ద సవాలంటే ఆ తర్వాత ఖర్చులకు డబ్బు పోగేయటం అంతకంటే పెద్ద సవాల్. అందుకే టికెట్ దక్కుతుందని నమ్మే ఆశావహులు 6 నెలల ముందు నుంచే విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటూ వచ్చారు. కార్యకర్తలను పోషించడానికే తడిసి మోపెడయ్యింది. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి మరిన్ని ఖర్చులు. సభలకు జనాలను సమీకరించడం నుంచి వాళ్లను ఇంట్లో దిగబెట్టేంత వరకు అన్ని ఖర్చులు భరించాలి. చిన్న జెండాల నుంచి భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్ల వరకు ఎన్నో తయారు చేయించాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఆఫీసుల రెంట్, కరెంటు బిల్స్ అదనం. ఈ ఖర్చులే ఎన్నికల్ని అత్యంత ఖరీదైనవిగా మార్చేస్తున్నాయి. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచి ప్రచారంతో పాటు ఇతర ఖర్చులు మొత్తం అభ్యర్థుల ఖర్చులో లెక్కిస్తారు. అభ్యర్థి ఏదైనా జాతీయ బ్యాంకులో ఖాతా తెరిచి లావాదేవీలు నిర్వహించాలి. ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎప్పటికప్పుడు ఖర్చులను నమోదు చేస్తారు. హెలిప్యాడ్లు, లగ్జరీ వాహనాలు, పూలు, కూలర్లు, ఏసీలు, సోఫాల వరకు రేటు కార్డుల్లో ధరల్ని నిర్ణయించారు. ఇవే కాకుండా బంతి, గులాబీ దండలకు ధరలపైన పరిమితి విధించారు. బహిరంగ సభల ర్యాలీలు, ప్రకటనలు, హోర్డింగ్లు, కరపత్రాలతో పాటు సభా వేదికల వ్యయ పరిమితులను పొందుపరిచారు. ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొనే వారికి అందించే చాయ్, సమోసా నుంచి బిర్యానీ వరకు ఎంతెంత ఖర్చు పెట్టారో అభ్యర్థులు లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రేటును ఈసీ నిర్ణయించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చు మారుతుంది. ఈ పరిస్థితుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, అటు లోక్సభ ఎన్నికలు అన్నీ కలిపి అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఏపీలో ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఒక్కో అభ్యర్థి కనీసం 50 కోట్లు అలవోకగా ఖర్చు చేస్తున్నారట. ఇక తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలంటే కనీసం 100 నుంచి 150 కోట్లు ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఏపీలో 4వ విడతలో ఎన్నికలు జరుగుతాయి. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పోలింగ్ జరగడానికి దాదాపు 50 రోజులకు పైగా గడువు ఉంది. 2019లో ఎన్నికల ప్రక్రియ త్వరగా ముగిసిపోవడంతో అన్ని పార్టీల అభ్యర్థులు తక్కువ ఖర్చుతో బయటపడ్డారు. కానీ ఈసారి రూరల్, అర్బన్ నియోజకవర్గాలనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ఎన్నికల వ్యయం గణనీయంగా పెరిగింది. ఎన్నికల ర్యాలీలకు, జన సమీకరణకు భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఒక్కో మనిషికి సగటున రోజుకు 1000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. మహిళలకు భోజనం, జెండాలు మోసినందుకు కనీసం కూలీగా 800 లేకపోతే నాయకుల వెంట నడిచేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు.
పురుషులైతే 1000 రూపాయల కూలీ, బిర్యానీ, మందు వంటి డిమాండ్లను నెరవేర్చాల్సి వస్తోంది. ఏపీలో 175 నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఈ ఖర్చు కాస్త తక్కువగా ఉన్నా మిగిలిన చోట్ల మాత్రం గెలుపుకు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారంటే ఆశ్చర్యపడనక్కర్లేదు. కేవలం 40 లక్షలతో ఎమ్మెల్యేగా గెలవగలరా? కేవలం 95 లక్షలతో ఎంపీ సీట్ సొంతమవుతుందా? ఈసీ పరిమితులు ఏ ఒక్క అభ్యర్థైనా పాటిస్తున్నారా? ఎన్నికల సీజన్ అంటేనే కోట్లాది రూపాయల వ్యాపారం. అన్నీ తెలిసినా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది అనేది ప్రశ్నార్థకం. నోట్ల కట్టల ప్రవాహాన్ని అడ్డుకోవటం ఎందుకు సాధ్యం కావటం లేదు అనే ప్రశ్నలు ప్రతి ఎన్నికల తరుణంలో వినిపిస్తూనే ఉన్నాయి. ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా ఎన్నికలంటే ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియ. నిజానికి ఇందులో ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన పరిధిని దాటాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయాలు ధనమయం అయినట్టే, అవినీతి పేరుకుపోయినట్టే ఎన్నికలు కూడా వేలు లక్షల కోట్లకు చేరుతున్నాయి. ఇప్పుడు అది ప్రపంచంలో కాస్ట్లీ ఎన్నికల స్థాయికి చేరింది. ఈ స్థాయిలో ఖర్చు పెడితే గెలిచిన వాళ్లు తర్వాత 5 ఏళ్లు సర్దుకునే ఛాన్స్ ఉంటుందేమో కానీ ఓడిన వాళ్లు మాత్రం ఆరిపోవటం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యయానికి రెడీగా ఉన్నవారనే ఎంపిక చేశాయి. ఎన్నికలకు ఎంత ఎక్కువ టైం ఉంటే అంత ఖర్చు పెరుగుతుంది. గడువు పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతాయి. భారీ బహిరంగ సభలు, ర్యాలీలతో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి ఉంటుంది. వీటికి ఖర్చులు గట్టిగానే పెట్టాల్సి వస్తోంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మొత్తం ఖర్చుల్లో 3వ వంతు ప్రచారానికి అవుతుండగా మిగతాది ఓటర్లకు ఇస్తున్న తాయిలాలకు సరిపోతోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఇంత ఖర్చు లేదు. అప్పట్లో డబ్బు ప్రభావం కూడా లేదు. 70లకు వచ్చేసరికి డబ్బు ప్రభావం మొదలయ్యింది. ఇప్పుడది పీక్స్ కు చేరింది. పార్టీలు చేసే ఖర్చే వందల కోట్లలో ఉంటుంది. దీనికి అనేక రెట్లు అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారు. కానీ అదంతా లెక్కలోకి రాదు. ఈ ఖర్చునే లెక్కించి మన ఎన్నికల వ్యయం 1,35,000 కోట్లుగా చెప్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదే. అత్యంత ఖరీదైన ఎన్నికలు కూడా మనవే. నిజానికి ప్రతి 5 ఏళ్లకోసారి ఎన్నికలొస్తాయి. నమ్మకంగా కనిపించిన అభ్యర్థికి జనం ఓటెయ్యాలి. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో జరగాల్సింది ఇదే. కానీ నోట్లు ఇవ్వకపోతే ఓట్లు పడే రోజులు పోయాయి. ఆ స్థాయిలో జనం మెదళ్లను కలుషితం చేశాయి రాజకీయ పార్టీలు. దేశం మొత్తం మీద 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తే తప్ప ఎన్నికలు పూర్తి కావటం లేదు. ఇందులో 70% పైగా ఖర్చు ఎన్నికల పేరుతో గెలవటానికి చేసే అడ్డగోలు ఖర్చులే ఉంటున్నాయి. ఈ లెక్కన చూసినప్పుడు ప్రజాస్వామ్యం అంటే నోటుకు ఓటు దాసోహం కావటమే అనిపించటంలో తప్పేముందే? ఎన్నికల్లో గెలుపే కీలకం. ఏం చేశామన్నది కాదు, ఎలా గెలిచామన్నదే లెక్క. ఇలాంటి ఈక్వేషన్ కి సిద్ధమైపోయిన రాజకీయ పార్టీలో రోటిలో తలపెట్టాక నోట్ల పోటు గురించి భయపడటం ఎందుకని అభ్యర్థులు తమ ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయో, ఈసారి మొత్తం మీద ఎంత డబ్బు వస్తుందో లెక్కలేసుకుంటూ ఓటర్లు ఇలా ఎవరికి వారు లెక్కాపత్రం లేకుండా నోట్ల చుట్టూ రాజకీయాల్ని తిప్పుతూ నోట్ల కట్టల పంపిణీనే ప్రజాస్వామ్యానికి పరమార్థంగా మార్చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టిన ఖర్చు చూశాం. అంతకుముందు ఇక్కడ ఉప ఎన్నికల సమయంలో జరిగిన నోట్ల పందరాన్ని చూశాం. అవే కళ్లతో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఏ రకంగా ధనమయం అయ్యాయో పరిశీలకులు లెక్కలేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో 190% మందికి పైగా ఓటేస్తారు. అక్కడ ఎన్నికల టైంలో పాలసీలపై చర్చ ఉంటుంది. పదవిలో ఉన్న కాలంలో ఏం చేశారు అనే దానిపై ప్రశ్నలు ఉంటాయి. గెలిస్తే ఏం చేస్తారు అనే దానిపై దృష్టి పెడతారు. వీటిని బేరీజు వేసుకుని ఎవరికి ఓటేయాలో తేల్చేస్తారు. అందుకే అక్కడ ఎన్నికలకు ముందే ఎవరు గెలుస్తారో ప్రజల అభిప్రాయాలు చర్చా వేదికల ద్వారా స్పష్టంగానే తెలిసిపోతుంది. కానీ మన దగ్గర దీనికి రివర్స్ లో ఉంటుంది. సభలతో జనాన్ని చుట్టేస్తారు. ప్రచారంతో ఆకట్టుకోవాలని చూస్తారు. సోషల్ మీడియా ప్రచారంతో ఎన్నికలని ప్రభావితం చెయ్యాలని చూస్తారు. అదే సమయంలో ఎవరు ఓట్లు చీలుస్తారో, ఎవరు ఎక్కువ పంచుతారో, ఎవరు చివరి 24 గంటల్లో యాక్టివ్ గా ఉండి ఓటర్లకు తాయిలాలు అందిస్తారో వాళ్లదే గెలుపు అనే కల్చర్ విపరీతంగా పెరిగింది. ఇది మన ప్రజాస్వామ్యానికి పట్టిన అతిపెద్ద సమస్య. దీన్ని అలవాటు చేసిన నేతలు కొందరు పంపకాలకు డబ్బు సమకూర్చుకోవటానికి నానా తంటాలు పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇవే చివరికి మన ఎన్నికల్ని కాస్ట్లీగా మార్చేశాయి. గత కొద్ది రోజులుగా జరుగుతున్న తనిఖీల్లో ఎక్కడ చూసినా డబ్బు, మద్యం, డ్రగ్స్ విపరీతంగా పట్టుబడ్డాయి. ఇవన్నీ ఎన్నికల కోణంలో తరలిపోతున్నవని వేరే చెప్పనక్కర్లేదు. ఈ మధ్య బయటపడ్డ ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం, రాజకీయ పార్టీలు పోగేసిన నిధుల లెక్కలు చూసిన తర్వాత ఈ ఎన్నికల్లో ఏ స్థాయిలో కుమ్మరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అంచనా వేసిన 1,35,000 కోట్ల రూపాయల్లో అధికారికంగా ఈసీ పెట్టే ఖర్చు 10 నుంచి 15% మాత్రమే ఉంటే మిగిలిన సొమ్మంతా పార్టీలు,
అభ్యర్థులు పెట్టేదే. ఈ లెక్కన చూస్తే మన ఎన్నికలు ఎంత ధనమయం అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. దీన్నే మరోలా చెప్పుకుంటే ఇంత ఖర్చు చేసి గెలిచిన పార్టీలు, అభ్యర్థులు తర్వాత 5 ఏళ్లలో జనానికి మేలు చేస్తారా లేక ఖర్చు చేసింది తిరిగి సంపాదించుకునే పనిలో ఉంటారా అనేది ఒక ప్రశ్న అయితే, రాజకీయాలు ఎంత లాభసాటి కాకపోతే ఈ రేంజ్లో వందలు వేల కోట్లు కుమ్మరిస్తారనేది మరో ప్రశ్న. ఏ దేశమైనా అభివృద్ధిలో నంబర్ 1 అయితేనే సంతోషపడాలి. అభివృద్ధిలో దూసుకుపోతే దానికి సంబరపడాలి. కానీ ఎన్నికల్లో అడ్డు అదుపు లేకుండా ఖర్చు పెట్టడం, తర్వాత 5 ఏళ్ల కాలంలో జనాన్ని గాలి కొదిలి సొంత ప్రయోజనాల కోసం నేతలు పనిచేసే పరిస్థితికి సంకేతంగా మారటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.